పీసీఓఎస్ ని పిఎంఓఎస్ గా ఎందుకు మార్చారో తెలుసా? బికాస్ ఇట్ వాస్ నెవర్ జస్ట్ అన్ ఓవరీ ప్రాబ్లం. పీసీఓఎస్ అంటే సిస్ వల్ల ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే చాలా మందికి సిస్ కూడా ఉండవు, కానీ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని పిఎంఓఎస్ అని పిలుస్తున్నారు. బికాస్ ఇట్స్ మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ డిసార్డర్. అంటే హార్మోన్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి, ఇన్సులిన్, కార్టిజాల్, ఆండ్రోజెన్స్. అందుకే సిమ్టమ్స్ కూడా ఫుల్ బాడీలో యాక్ని, వెయిట్ గెయిన్, ఫార్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇయర్స్ నుంచి వెయిట్ లాస్ అవ్వు, బర్త్ కంట్రోల్ పిల్స్ యూస్ చేయి, ఇదే సొల్యూషన్ అని చెప్పేవాళ్ళు. చాలా మంది సైలెంట్ గా ఫైట్ చేస్తున్నారు. ఇన్ఫ్లమేషన్ తో మిర్రర్ లో చూసి యాడ్ అవ్వడం, బాడీ మీద కంట్రోల్ లేకుండా ఫీల్ అవ్వడం, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేని స్ట్రగుల్. 93 ఇయర్స్ తర్వాత నేమ్ చేంజ్ చేశారు, కానీ సొల్యూషన్ కోసం ఇంకెన్ని ఇయర్స్ పడతాయో. నేను 8+ ఇయర్స్ పీసీఓఎస్ తో స్ట్రగుల్ అయ్యా. సేమ్ అడ్వైస్, సేమ్ సైకిల్, కానీ నా ఓన్ గా రీసెర్చ్ చేసి నాకు అర్థమైంది ఇది జస్ట్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కాదు, ఇది హార్మోన్స్, మెటబాలిజం, ఫుల్ బాడీ ఇంబ్యాలెన్స్. అండ్ ఫైనలీ నేను దాన్ని రివర్స్ చేయగలిగాను. జస్ట్ వెయిట్ లాస్ అండ్ సింప్లిఫై చేయకండి, అండర్స్టాండ్ ద రూట్ కాజ్. మీ బాడీని కరెక్ట్ గా ట్రీట్ చేయండి. విషయం చాలా మంది అమ్మాయిలకి ఇంకా తెలియదు. సో షేర్ దిస్ విత్ ఎ వుమెన్. షీ మైట్ బి ఫైటింగ్ దిస్ సైలెంట్లీ.